ఎడారిలో సెలయేర్లు మార్చ్ 18. యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. మార్కు సువార్త 15:5. రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకి ఏ జవాబు ఇవ్వకపోవడం. ఈ దృశ్యం కంటే హృద్యమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు. తన దివ్య శక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడే ఆయన. అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు. దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు. నిలకడగా ఉండడంలో శక్తి ఉంది. అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది. మనం తొనకకుండా ఉండేలా సహాయపడుతుంది. అన్ని తాపత్రయాల నుండి, స్వార్థ ఆపేక్షల నుండి బయటపడిస్తుంది. అది జ్ఞానాన్ని, ముందు చూపుని మనలో ఉంచుతుంది. మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది. ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనపరుస్తుంది. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రక్కన నెట్టి మనం జోక్యం కలుగజేసుకుంటూ ఉంటాం. మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాం. దేవా, ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు. జయించే ఆత్మని దయచేయి. ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తర్వాత మంచు ముత్యాలను, సంధ్యారుణిమను, మందమారుతాన్ని, గొర్రెపిల్లను, సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. యేసు ఒంటరిగా నిలిచిన రోజు, మనుషులు పాషాణ హృదయులైన రోజు, దురిత విమోచన జరిగిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, దొంగ సాక్ష్యాలు పలికిన రోజు, పెడరెక్కలు విరిచి కట్టిన రోజు, రారాజా శుభమని అపహసించిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు, ఆయనపై ఉమిసిన రోజు, యెరూషలేమంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు, అవమానములే చేసిన రోజు, ఆ రోజు యేసు మౌనంగా ఉన్న రోజు. మిత్రమా, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిరుబుర్రలాడుతున్నావా? కోపం తెచ్చుకుంటున్నావా? ప్రతిరోజు నీ రాజు మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మిన్నెసోటా బిషప్ అయిన విసిల్ గారిని రెడ్ ఇండియన్ల అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన ఈ మాటలు చెప్పాడు: నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుణ్ణి చూడగలగడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది. పగ తీర్చుకునే స్వభావము, ప్రతిదాన్ని పట్టించుకొని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది. మనుషుల నాశనానికి కాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపడతాము. ప్రైజ్ ది లార్డ్.